ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. నేటి ధ్యాన వాక్యము చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని వారసుడవు. ఈ లోకంలో అనాథలుగా ఉన్నటువంటి వారు మనము వారిని గురించి ఆలోచన చేసినప్పుడు మాకు ఎవరైనా ఆహారం పెడితే చాలు అని వారు అనుకుంటారు. మమ్మల్ని పోషించేటువంటి పోషకులుగా ఎవరైనా ఉంటే మాకు చాలు అని తలంచుకుంటారు. ఒకవేళ ఎవరైనా అలాంటి అనాథలను దత్తత తీసుకుంటే వారి ఆనందానికి అవధులుండవు. ఈ పనిని దేవుడు మన పక్షంగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో అనాథులుగా, నిరీక్షణ లేనటువంటి వారుగా, పాపులముగా ఉన్నటువంటి మనలను పోషించేటటువంటి పోషకుడిగా ఆయన ఈ లోకానికి రాలేదు. కానీ మనమందరము కూడా ఆయనకు దత్తపుత్రులము కావాలని, మనలందరినీ కూడా దత్తపుత్రులుగా చేసుకునటానికి యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చారు. దాని గురించి పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఈ 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో మాట్లాడుతూ ఆయన చెబుతున్నటువంటి మాటలు మనము దత్తపుత్రులము కావాలనని ఉద్దేశించి ఆయన ఈ లోకానికి పంపబడ్డాడంట. కాబట్టి అక్కడ అంటున్నాడు, మనం ఇక దాసులము కాదు, కుమారులమే. కుమారులమైతే దేవుని ద్వారా వారసులము అనేటువంటి మాటను చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు మనల్ని ఈ లోకములో తన స్వంత పుత్రులుగా చేసుకొనటానికి వెల చెల్లించాడు. ఆయన ఆస్తికి మనలను వారసులుగా చేశాడు. ఆయన పేరును మనకు పెట్టాడు. కాబట్టి దేవుడు కేవలము ఈ లోకానికి నిన్ను పోషించటానికో, నిన్ను ఆదరించటానికో, నిన్ను బాగు చేయటానికో మాత్రమే కాకుండా రక్షించటానికి, అంతకంటే ఎక్కువగా నిన్ను తన సొత్తుగా, తన సొంతం చేసుకోవటానికి దిగి వచ్చాడు. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు రాగలిగితే నిన్ను ఆయన తన కుమారునిగా స్వీకరిస్తాడు. ఇది ఎన్నికరమైనటువంటి జీవితాన్ని ఇప్పుడే ఎందుకు సొంతం చేసుకోకూడదు? అలాంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి ప్రభువుకు ప్రతి ఒక్కరి జీవితంలో సొంతమగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ కార్యములను మన జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనములు. మమ్మలను నీ సొంత పుత్రులుగా చేసుకున్నటకు ఈ లోకమునకు దిగివచ్చి వెల చెల్లించినటువంటి గొప్ప దేవుడా, ప్రతి ఒక్కరి జీవితములను ప్రభని సొంతం చేసుకుని నీ వారసులుగా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.